For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, నొక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద వృశ్చిక రాశి జాతకం సురుచిలకమ్మ జూన్ నెల వృశ్చిక రాశి పేరు మీద ఎలా ఉంది చూడు. వాళ్ళు అనుకున్న పనులు సవ్యంగా ఉండాలి, నమ్మిన పనులు పొదచాటాలి, ముందుకు కరెక్ట్గా ఉండాలి చూడు. జూన్ నెల వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో ఎలాగుందంటే కానీ ఎక్కడ పోయినా శాంతి, ఎక్కడ పోయినా ఆలోచనలు, ఎక్కడ పోయినా ఆవేదనలు చేస్తారు. గుండె జాలి గుండె, కానీ దగ్గర అని చూడరు, బంధువు అని చూడరు, పరాయి బంధువు అని చూడరు. సహకారానికి ముందు ఉంటారు, సహకారానికి సాయం చేస్తారు. కానీ వాళ్ళది తింటూనే, వాళ్ళన్నం 10 రూపాయలు పెడుతూనే నా మీదకి శత్రువు అవుతున్నారు, నన్నే ఉల్టా పడుతున్నారని వీళ్ళు సాయం చేసిన వాళ్ళు మళ్ళీ బాధపడుతూనే ఉంటారు. మనం ఎంత ధర్మంగా నడుచుకున్నా మనకు అవమానాలే వస్తున్నాయి, మనకి ఎవరికి నమ్మినా కూడా లాభం లేదని మనసులు అనుకుంటారు. అలా ఏమీ కాదు. కానీ మీరు ఎవరికి నమ్మినా మీరు చేసిన పుణ్యం, మీరు చేసిన ధర్మం ఎక్కడికి వెళ్ళిపోదు. మీ దేవుడు మీ వెంట ఉంటాడు, మీ భగవంతుడు మీ రక్షణే ఉంటుంది. ఇంకా ముందుకు మీ కుటుంబ విషయాల్లో, మీ నమ్ముకున్న విషయాల్లో, అంటే కుటుంబ విషయాల్లో నమ్ముకున్న విషయాలు అంటే చేసే పనులు, అనుకున్న పనిలో, కుటుంబ డబ్బులు, అరకతి బరకతిలు. ఇంకా చదువుకుంటున్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలే ఉన్నాయి. అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చదువు మీద యుద్ధం మీద ఇబ్బందులు ఎదురొస్తాయి. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కూడా సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తలుగా నడుచుకుంటే ఏ గండాలు, ఏ చిక్కులు, ఏ సమస్యలు కూడా ఎదురు రావు. ఎంత ఓపిక పడితే అది అంత మాత్రం మీకు అద్భుతం, అంత అది మీకు మంచిది మీకు. కానీ ఎంత మీరు శాంతంగా ఉంటే అంతా మీకు మంచిది. పర్వాలేదు, భాగ్యరేఖ బాగుంది, అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కూడా శుభం జరుగుతుంది. కొంచెం నిదానంగా మీరు పాటించుకుంటే అన్ని పనులు మీ చేతులకి వెళ్ళి మంచిగా జరుగుతాయి. మీ ఇంట్లో ప్రతి ఒక్క పనిలో స్త్రీలు కానీ పురుషులు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కాలేని వాళ్ళు కానీ కొంచెం సంతానం లేని వాళ్ళు కూడా ఈ నెల మీరు కొంచెం ఓపిక ఉండాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అష్టదళితులు వెంటాడుతున్నది. ఈ యొక్క జూన్ నెల మీద మీరు ఒక నెల వరకు మీరు జాగ్రత్త ఉంటే ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క దాంట్లో అది మీకు కలిసి వస్తుంది. మీరు వెళ్ళే ఉద్యోగంలో, వ్యాపారంలో, డబ్బు విషయంలో కూడా కొంచెం బాగుంటుంది. హడావుడిగా చేసి ఏది మాత్రం కాదు, శాంతంగా పాటించుకుంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. మీ నమ్ముకున్న దేవుడు మీ ఎంట రక్షణ కరెక్ట్గా ఉంటాడు. అందరికీ నమస్కారం.